బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారెడ్డి కేసులో కీలక మలుపు. సస్పెండ్కు గురైన పంజగుట్ట మాజీ సీఐ దుర్గారావును పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారం రోజులుగా ఆయన పరారీలో ఉన్నారు. ఈ క్రమంలో గాలింపు చేపట్టిన హైదరాబాద్ పోలీసులు గుంతకల్ రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. అయితే హైకోర్టులో ఇప్పటికే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు దుర్గారావు. ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారణ జరపనుంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు, చెప్పండి. సో పోలీసులకే చుట్టుకున్న ఈ కేసు మనం చూస్తున్నాం. ప్రస్తుతం దుర్గారావును గుంతకల్లో అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు బెయిల్కి సంబంధించిన విచారణ కూడా జరగబోతోంది. ఏం జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి మీ దగ్గర ఉన్నవి? హరి, ప్రజాభవన్ ముందు రోడ్డు ప్రమాదానికి గురైనటువంటి మాజీ ఎమ్మెల్యే హోదాకు సంబంధించినటువంటి షకీల్ కుమారుడు కేసులో కూడా కీలక మలుపని చెప్పాలి. పంజాగుట్ట ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నటువంటి దుర్గారావును పోలీసులు గుంతకల్లో ఈరోజు తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. అయితే ఇతడు నిన్న హైకోర్టును ఆశ్రయించాడు. పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావించిన దుర్గారావు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ ఈ రోజు విచారణ జరగాల్సి ఉంది. కానీ బెయిల్ పిటిషన్ విచారణ కంటే ముందే పోలీసులు దుర్గారావును రీచ్ అయ్యారు. అతన్ని అదుపులో తీసుకుని ప్రస్తుతం హైదరాబాద్ తరలించి మరి కాసేపట్లో రెడ్ జోన్ డీసీపీ కార్యాలయం తరలించి ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరచబోతా ఉన్నారు. ప్రధానంగా దుర్గారావుపై ఉన్నటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఇదే కేసులో మరొక సిఐ భోజనానికి సంబంధించి మాజీ సిఐ ప్రేమ్ కుమార్ కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి ఈ కేసులో ఇప్పటికే పరారీలో ఉన్నట్టుగా షకీల్ కుమార్ రోయల్ తో పాటు అతని తండ్రిని కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చడం జరిగింది. అంటే ఇప్పుడు దాదాపు ఈ కేసులో 16 వరకు కూడా నిందితుల సంఖ్య చేరుతా ఉంది. దీంట్లో దుర్గారావు 11 నిందితుడుగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతను అరెస్ట్ చేశారు. అంటే ప్రధానంగా కూడా దుర్గారావు ఈ కేసులో డ్రైవర్ ప్లేస్ లో ఉన్నటువంటి షకీల్ కుమార్ ని తప్పించి వేరొకరిని పెట్టారు. అందుకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా లంచం తీసుకున్నాడు. పోలీసు విధుల్లో నిర్లక్ష్యం వహించడమే కాకుండా సక్రమంగా దర్యాప్తు జరపడం సస్పెండ్ గురయ్యారు. ఈ నేపథ్యంలో అతను ప్రస్తుతం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరచబోతా ఉన్నారు. మరి హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తూ చూడాల్సింది. తనకి ఈ కేసుతో సంబంధం లేదు, ఎలాంటి తప్పు చేయలేదు, నాకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టు ఆశ్రయించారు. మరి కోర్టు ఏం చెప్తోంది? మరి పోలీసులు అయితే నాంపల్లి కోర్టులో హాజరుపరిచేందుకు సిద్ధమయ్యారు. సరే, ఓకే వాసు, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.